అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పివి సునీల్ కుమార్ చున్నీలన్నకి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చున్నీలన్న కూడా చాలా తప్పులు చేశాడు. మా చున్నీలన్న అలాంటి తప్పులు కాదండి, చాలా అంటే చాలా. అడిషనల్ డీజీపీ ఈయన నేనేమి తప్పు పట్టట్లేదు, చులకం చేయట్లేదు, కానీ ఆయన చేసిన పనులు తప్పు చేస్తే ఎవరన్నా తప్పే కదండి. ఈయన రఘురామరాజు గారు అరెస్ట్ విషయం మీకు తెలుసు. తెలుగుదేశం కార్యకర్తల మీద సిఐడి కేసులు, రాజధాని రైతులు ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఎస్సీ ఓడి మీద ఎవడన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడా? అది కూడా ఎస్సీ ఆఫీసర్. ఎక్కడన్నా ఉందండి ఇది? అవి కాక మా చున్నీలు అన్నది ఇంకొక స్కామ్ ఒకటి బయటపడింది. ఏంటి స్కామ్ అంటే, ఫైర్లో భారతి పని మనుషులు, ఫైర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈయన చున్నీలన్న అంతకుముందు సిబిసిఐడి అడిషనల్ డీజీపీ చేసేవారు. ఈయనకి డీజీ ప్రమోషన్ ఇచ్చి ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి పంపించారు. అంటే గంటలకు మోగుతారు, టెంగ మా గంటల ధర అనేవాళ్ళు అప్పట్లో మా అన్ననే. అయితే ఇప్పుడు అనం, ఎందుకంటే అప్పుడు వీళ్ళు అధికారంలో ఉండేవారు కాబట్టి మేము కొంచెం కామెడీ సెటైర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము హుందాగానే మాట్లాడతాం. అలాంటి సునీల్ అన్న ఈరోజు అడ్డంగా దొరికిపోయాడని చెప్పాలి. భారతిరెడ్డి గారి ఇంట్లో పని మనుషులు అటండి. భారతిరెడ్డి గారి ఇంట్లో పని మనుషులు ఉంటారు కదా. సునీల్ గారికి ఫోన్ చేసి, సునీల్ మా ఇంట్లో పని మనుషులు పంపిస్తున్నాను, మీరు వెంటనే ఆ ఫైర్ డిపార్ట్మెంట్లో హోంగార్డులుగా మీరు ఉద్యోగాలు ఇచ్చేయండి. ఒక హోంగార్డు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. దానికి రన్నింగ్ ఉంది, ఎగ్జామ్ కూడా ఉంటుంది అనుకుంటా, ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, బాబు ఎంత ఉందో, హైట్ ఎంత ఉన్నాడు, ఇదంతా అన్నీ చూస్తారు. అర్హతలన్నీ కరెక్ట్గా ఉండి, చదువు కూడా దానికి 10th క్లాస్ పాస్, ఇంటర్మీడియట్ పాస్ ఉన్నాయి, దానికి కూడా అర్హతలు ఉన్నాయి. ఆ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయ్యాక ఇవన్నీ చూశాక అందులో ఫిల్టర్ చేసేస్తారు హోంగార్డులు. కానీ మా చున్నీలన్న మాత్రం ఫైర్ డిపార్ట్మెంట్లో భారతిరెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చి, సునీల్ గారు ఇక పొల్లయ్యని పంపిస్తున్నానంటే పొల్లయ్య అక్కడ హోంగార్డ్, ఆ సునీల్ గారు ఎల్లయ్యని పంపిస్తున్నానంటే ఎల్లయ్య అక్కడ హోంగార్డ్. ఆడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఆడి హైట్ కానీ, ఆడికి సంబంధించిన ఈవెంట్ ఏమీ లేవటండి. ఏమీ లేకుండా డైరెక్ట్గా రాజుగారు ఇలా ఉంగరం ఇచ్చి, ఒరే ఉంగరం పట్టుకెళ్ళి నీకు అక్కడ ఉద్యోగం వచ్చేద్దంటే ఉంగరం పట్టుకెళ్ళి చెప్తే ఉద్యోగం ఇచ్చేస్తారు. ఆ రాజుల కాలంలాగా ఇంక ఇక్కడ అర్హతలు లేవు, తోటకూర ఏమీ లేదటండి. 60 మందికి ఇస్తాడు ఉద్యోగాలు. అయితే ఈ రాజకీయం కూడా పక్కన పెడితే, సునీల్ గారు మీరు ఏమని ఒక సంస్థ స్థాపించారు, దళితులు లేదా నేను ఉద్ధరిస్తాను, దళితుల కోసం సంస్థ పెట్టాను అన్నారు. మీకు ఏ విధమైన అర్హతలు చూడకుండా ఉద్యోగం ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఎంతమంది మీ ఎయిమ్ సభ్యులకి ఇచ్చారు? మీ వెనకాతలు గొడవలు చెంపుకుని తిరిగే వాళ్ళు 10 మంది 15 మంది ఉన్నారు కదా, అందులో ఎంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఏమీ లేకుండా, అర్హతలు కానీ ఈవెంట్స్ కానీ ఏమీ చేయకుండా ఉద్యోగం ఇచ్చే అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు, కనీసం భారతిరెడ్డి గారి కోసం 60 పోస్టులు ఇచ్చిన మీరు, మిమ్మల్ని నమ్ముకుని మీ వెనకాల తిరుగుతున్న ఆ ఎస్సీ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 10 మందికో 15 మందికో ఇందులో ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు కదా. ఇచ్చారా? ఇస్తే మంచిదే. ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఒకవేళ ఎయిమ్లో ఉన్న ఎస్సీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, అన్న మా ఏమీ చూడకుండా మా సునీల్ అన్న మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడంటే శబాష్ అంటాను నేను. శబాష్ అనకూడదేమో, అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రం రూల్స్కి వ్యతిరేకించినా పర్లేదని అనకూడదు. రూల్స్కి వ్యతిరేకిస్తే ఎవరికైనా తప్పే. పోనీ సునీల్ గారు చేసిన ఆ తప్పులో, ఆ తప్పులో ఎస్సీలకి ఇచ్చామన్నా తప్పు చేశాడా? చూడాలా. ఎవరైనా ఉంటే పెట్టండి బాబు కామెంట్లు. ఏంటంటే ఇది విషయం. జగన్ సతీమణి సిఫారసులతో అగ్నిమాపక శాఖలో హోంగార్డ్ ఉద్యోగాలు. అవినాష్ లేక సజ్జల ఫోన్తో కూడా ఫిట్నెస్ చూడరు, అర్హత చూడరు, సిఫారసు ఉంటే చాలన్నట్టు వ్యవహారం. 3 నెలల 60 మంది నియామకం. స్వామి భక్తి చాటుకున్న డీజీ సునీల్ అర్హులైన నిరుద్యోగులకు ఎసరు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి ఇంట్లో పనిచేసే పని మనుషులకు కీలకమైన అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారం వెలుగు చూసింది. కేవలం సిఫారసు లేఖలు తీసుకుని దాదాపు 60 మందికి కొలువులు ఇచ్చినట్టు తెలిసింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల సిఫారసులతో ఎలాంటి చదువు, ఎత్తు, ఇతరత్ర అర్హతలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. గత 3 నెలలుగా అగ్నిమాపక శాఖలో ఇదే జరిగినట్లు తెలిసింది. జగన్ సతీమణి భారతి పేరే కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫారసు లేకున్నా సరే ఉద్యోగం ఇచ్చేశారు. మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారంటే కాదనే ప్రసక్తే లేదు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో అయినా సెక్యూరిటీ గార్డుకి ఖచ్చితంగా హైట్ చూస్తారు, మార్కులు చూస్తారు, ఆయనకి సంబంధించిన అన్నీ చూస్తారు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకి. అలాంటిది గవర్నమెంట్ పోస్ట్. మరి నిజంగా గవర్నమెంట్ దానిలో ఫైర్ డిపార్ట్మెంట్లో నేను హోంగార్డ్ అవ్వాలని ఆ చదువుకున్న కుర్రోళ్ళు, వాళ్ళు తెల్లవారుజామున లేచి జాగింగ్లు, రన్నింగ్లు, హై జంపులు, లాంగ్ జంపులు చేసేవాళ్ళు, వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టు కాదండి ఇది. అందులో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, పేదలు. ప్రతి హోంగార్డ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడంటే పేదోడే కదా.
అలాంటి పేదోళ్ళు గొంతు కొయ్యొచ్చా పివి సునీల్ కుమార్ గారు? ఏమండి? పోనీ మీరు చేసిన ఈ తప్పులో పోనీ ఏమన్నా 10 మందికి సర్లే ఎలాగే ఇక్కడ ఇంత చేస్తున్నాం కదా భారతిరెడ్డి గారి కోసం, నన్ను నమ్ముకుని ఉన్నారు, తప్పైనా పర్వాలేదు, ఓ 10 మందికి ఉద్యోగాలు ఇద్దామని ఇచ్చారా? మరి ఏమీ లేనప్పుడు ఇప్పుడు మీ మీద కేసు అవుతుంది, మీ మీద కేసు అవుతుంది, ఎంక్వైరీ వస్తుంది. అప్పుడు దళిత ఆఫీసర్ మీద అన్యాయం అంటే కుదరదండి. ఆహా, అస్సలు కుదరదు. మీరు చేసే పనులేమో జగన్ రెడ్డి గారి కోసం, భారతిరెడ్డి గారి కోసం, సజ్జల రెడ్డి గారి కోసం, అవినాష్ రెడ్డి గారి కోసం. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ వెనకాతలు మాత్రం దళితులు అందరూ పంచెలు ఎగ్గట్టుకుని పరిగెట్టుకు వచ్చేయాలి. లేదంటే దళితులు ఆఫీసర్ మీద జరుగుతున్నాయండి. ఏంటండి ఇది? ఒక డీజీ స్థాయికి వెళ్ళి కూడా ఇంకా దళిత కార్డు వాడుకోవటం, దళిత ఆఫీసర్, అది ఆ దళితుడు బలహీనుడు అనేది నిజంగా బలహీనంగా ఉన్న దళితుల కోసం అది, అంతేగాని మీకోసం నా కోసం కాదండి. మనం వాడుకోకూడదు.